ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ్య గురువులు, మఠవాసులు, మఠవాసినీలు, ప్రియమైన నా క్రైస్తవ సహోదరులారా, పోయిన సంవత్సరం పండుగ అయిపోతుందని కళ్ళు తెరిచే లోపల మళ్ళీ ఈ సంవత్సరం పండుగ రానే వచ్చింది. ఈ విధంగా ఉంది నా భావం. మడికి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది దైవ దర్శనం కోసం. దైవ దర్శనం నిమిత్తమే మనం పుణ్యక్షేత్రానికి వస్తాం. మనది పుణ్యక్షేత్రం కానీ ఇది తీర్థయాత్ర కాదు. ఎందుకంటే ఇక్కడ స్నానాలు చేయం కదా, అందుకని ఇది పుణ్యక్షేత్రం అంటాం. మానవ జాతి భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇటువంటి యాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు పుణ్యయాత్రలు నిర్వహించడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. కొందరు ఇక్కడికి వచ్చేది స్వస్థతలు కోరుకుంటూ వస్తారు, మరికొందరు శాంతి కొరకు వస్తూ ఉంటారు, మరికొందరు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయడానికి వస్తుంటారు, ఇంకా కొందరు చేసిన తప్పులను ఒప్పుకొని క్షమాపణ పొందడం కోసం వస్తూ ఉంటారు, ఇతరులు ప్రాయశ్చిత్తం చేయడం కోసం మరియు ఇటువంటి అవసరాలను బట్టి ఈ పుణ్యయాత్రలు ఈ పుణ్యక్షేత్రానికి చేస్తూ ఉంటారు. ఒక పుణ్యయాత్ర భక్తితో నిర్వహించే ఒక పుణ్యకార్యం. ఈ విశ్వాస ప్రయాణం వలన మనకు కనువిప్పు కలుగుతుంది, మనకు ఆత్మజ్ఞానాన్ని కలుగజేస్తుంది. పుణ్యక్షేత్రాలకు యాత్రలు అనేవి మనందరినీ దేవుని చెంతకు ఆకర్షించే సాధనాలు అనేది స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మనం ఎందుకు వస్తున్నాం? ఈ పుణ్యక్షేత్రానికి దేవునికి చేరు అవడానికి వస్తున్నాం. అది ఇక్కడ మరియ తల్లి ద్వారా జరుగుతుంది. క్రైస్తవులంటేనే మనందరం ఒక యాత్రిక సమాజం. అందరం కలిసి ముందుకు సాగుతున్నాం. మన నిరంతర ప్రయాణం అత్యున్నతమైన పరమ పవిత్ర క్షేత్రానికేనని మనకు తెలుసు. చివరికి అది మన స్వర్గగృహం, మోక్ష నివాసం. ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ సంవత్సరం మీకు. ఈ పుణ్యక్షేత్రానికి మీరే కాదు, మీ కుటుంబాలను, మీ బంధువులను, మీకు తెలిసిన కథోలికులను ఇక్కడ రమ్మని మీరు ఆహ్వానించాలి. కారణం ఏమిటంటే ఈ సంవత్సరం 2025వ సంవత్సరాన్ని ఒక సాధారణ జూబ్లీ సంవత్సరంగా మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు ప్రకటించారు. డిసెంబర్ 24వ తేదీన క్రీస్తు జయంతి జాగరణ పూజ ప్రార్థనలో పరిశుద్ధ పాపు గారు రోమ్ నగరంలోని పునీత పేతురు బృహత్ దేవాలయ కృపాద్వారాన్ని తెరచి ఈ జూబిలీ సంవత్సరాన్ని ఆయన ప్రారంభించారు. డిసెంబర్ 29వ తేదీన మన మేత్రాసనంలో, అన్ని స్థానిక మేత్రాసనంలో, అన్ని ప్రపంచం మొత్తం అన్ని స్థానిక మేత్రాసనాలలో తిరుకుటుంబ పండుగ రోజున అలంకరించిన శిలువ ప్రదక్షిణతో అందరి సమక్షంలో జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన మళ్ళీ ముగుస్తాయి. విశ్వశ్రీ సభ తరపున ఫ్రాన్సిస్ పాపు గారు జనవరి 6, 2026వ సంవత్సరాన క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం నాడు ఈ వేడుకలను పరిపూర్తి చేస్తారు. అసలు ముఖ్యమైన కారణం ఏమిటి? ఈ జూబిలీ సంవత్సరం ముఖ్యమైన కారణం ఏమిటి? ఈ జూబిలీ సంవత్సరంలో మనందరం తిరిగి ప్రభుని చెంతకు చేరాలి అని, ఇంకొకసారి ఆ ప్రభుని మనసారా ప్రేమించి సేవించాలని, మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవాలని ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించబడింది. ఈ సంవత్సరంలో మనందరం పాప పరిహారం పొంది పరిపూర్ణ ఫలాలు పొందడానికి అనేక అవకాశాలు కల్పించబడ్డాయి. మనం పుణ్యక్షేత్రానికి బారులు తీరి రావచ్చు. అలాగే మన మేత్రాసనంలో 2 చర్చెస్, 2 ఆలయాలు, పునీత పౌలు గారి కథీడ్రల్ పటమట, మన లూర్దు మాత పుణ్యక్షేత్రం గుణదల, ఈ 2 ఆలయాలలో జూబిలీ శిలువలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇక్కడకు పుణ్యక్షేత్ర యాత్రకు వచ్చిన యాత్రికులు పాప సంకీర్తనం చేసి దివ్య పూజలో పాల్గొని
దివ్య ప్రసాదంలో కొని ఒక కారుణ్య క్రియ చేసినట్లయితే ఒక్కరోజుకు, అన్ని రోజులుగా ఒక్కరోజుకి ఒక కారుణ్య క్రియ చేసినట్లయితే ఆకలిగొన్న వాళ్ళకి అన్నం పెట్టడం, పేదవాళ్ళకి సహాయం చేయటం, ఎవరైనా ఆపదలో ఉంటే ముఖ్యంగా రోగులను పరామర్శించటం, చనిపోయిన వారిని భూస్థాపనం చేయటం, ఇవన్నీ ఇటువంటి కారుణ్య క్రియలు చేసినట్లయితే మనకు పరిపూర్ణ ఫలాలు లభిస్తాయి. ఆ పరిపూర్ణ ఫలాలు మనకు లభిస్తే మనం పుణ్య జీవితంలో ఎదుగుతాం. అందుకని మనందరికీ అవకాశం మనకు లభిస్తుంది. అదే పక్షిలో మనం ఉత్తరించే స్థలాల్లో ఉన్న ఆత్మల కొరకు కూడా ప్రార్థనలు చేయవచ్చు. వారి కోసం కారుణ్య క్రియలు చేసి వారికి మోక్ష భాగ్యం లభించేటట్లు కూడా చేయవచ్చు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు ఈ సంవత్సరం లూర్దుమాత పుణ్యక్షేత్రం, ఇప్పుడు ఈరోజు మనం నవదిన ప్రార్థనలు ప్రారంభించబోతున్నాం. మేత్రాసన వికారి జనరల్ మెసపం గాబ్రియల్ గురువులకు, మొవల ప్రసాద్ స్వామికి నా నమస్సుమంజలు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైన మాన్యులు ఏలేటి జయరాజు స్వామికి నా ఆశీపూర్వక అభినందనలు. ఆధ్యాత్మిక సంపన్నులైన మన మేత్రాసన ప్రాంగణస్థ సహచర తోటి గురువులందరినీ, మఠవాసులను సమాదర నమస్కార శ్రీకారంతో పేరు పేరున ఈ నవదిన మహాజప కార్యానికి మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పుణ్యక్షేత్రంలో సేవలందిస్తున్న వినయ్, ప్రతాప్, బాల గురువులకు, సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్ డైరెక్టర్ దామాల బాలయూసు గారికి, బ్రదర్ లోకేష్కు, తోట సునీల్ ఫాదర్ గారికి, ఎడ్యుకేషన్ ట్రస్ట్ డైరెక్టర్ గారైన మరియన్న ఫాదర్ గారికి, విఎన్డి హోమ్ నుండి అనేక సహకార కార్యాలు చేపడుతున్న పికే జోసెఫ్ గారికి, రేడియో మరియా డైరెక్టర్ గారైన జాన్ పీటర్ గారికి, పాస్టల్ సెంటర్ డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ ఫాదర్ గారికి, యూత్ డైరెక్టర్ అయిన బాలమాల తంబి ఫాదర్ గారికి, ఇక్కడ ఉన్న కిరణ్ ఫాదర్ గారికి, దామాల విజయ్ కుమార్ ఫాదర్ గారికి, అదేవిధంగా థామస్ ఫాదర్ గారికి నా శుభాశీస్సులు, నా దీవెనలు. ఈ సంవత్సరం చివరి 3 రోజుల వేడుకలు అంటే ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలోని వేడుకలు దివ్యవాణి టీవీలో ప్రసారం చేయబడతాయి. వారికి నా ధన్యవాదాలు. ఈ సాయంత్రం ఈ జెండా ప్రతిష్టకు విచ్చేసిన భక్తులకు, విశ్వాసులకు, మీడియా బృందానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నాను. గుణదల లూర్దుమాత విజయవాడ ప్రజలను కాచి కాపాడే తల్లి, అందరినీ దేవుని మార్గంలో క్రీస్తు ప్రభుని అడుగుజాడల్లో నడిపించే తల్లి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆమె ఆరోగ్యమాతగా, సంతాన వరమాతగా, నిత్య సహాయకారిణిగా, మన విశ్వాసాన్ని బలపరిచే మాతృమూర్తిగా అందరి మనస్సుల్లో ఒక ప్రగాఢమైన ప్రేమను, అనుభూతిని, నమ్మకాన్ని కలిగించింది. ఈ సంవత్సరం కూడా విశ్వాసులందరికీ ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనంగా జరగనున్న గుణదల మరియమాత మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ మీ అందరి సమక్షంలో 2025 గుణదల లూర్దుమాత ఉత్సవాలను నేడు అధికారపూర్వకంగా ప్రారంభిస్తున్నాను. అందరం కూడా చప్పట్లు కొడతాం. గుణదల లూర్దుమాతకు, గుణదల లూర్దుమాతకు, గుణదల లూర్దుమాతకు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉందురుగాక. ప్రార్థించుదము. పరమ పూజ్యుడమైన తండ్రి, ఆదాము ఏవల విధేయత వలన సంక్రమించిన జన్మ పాపములు పరిహరించి పరలోక రాజ్యం ప్రవేశం కల్పించుటకు నీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంప చిత్తగించితివి. నీ కుమారుడు అనేక శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానుడై ఈ లోకానికి రక్షకుడైనాడు. ఈ పతాక చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. గుణదల మాత పుణ్యక్షేత్ర పండుగ కార్యక్రమాలను నవదిన ప్రార్థనల ద్వారా ప్రారంభించుచున్న ఈ సందర్భములో మేము ఎగురవేయుచున్న ఈ పతాకము సాతానుపై దేవుని విజయ సూచికగా ఎగురుచు ఈ పండుగకు అందరినీ ఆహ్వానించునుగాక. దీని ద్వారా మేమంతా ప్రేరేపితులమై చీకటి మార్గాలను విడిచిపెట్టి వెలుగుదారులు నడుచుటకు వలసిన మానసిక బలమును మాకు ప్రసాదించమని గుణదల మాత విడుదల ద్వారా ప్రార్థించుచున్నాము. ఈ నవదిన ప్రార్థనలు
భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నటకు మమ్మలను దీవించి పండుగ రోజులలో ఈ పుణ్యక్షేత్రంలో సేవలందించు మీ గురువులను, మఠవాసులను, ఉపదేశులను, విశ్వాసులందరినీ ఆశీర్వదించండి. గుణగల మాత ప్రార్థనా సహాయం కోరు భక్తులందరికీ నీ దయా కృపా కటాక్షంలో అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గుణదల గుహలోన వెలసిన మాత, మాకై ప్రార్థించు యేసుని మాత. దేవుని చిత్తమై శ్రీ యేసుని తల్లిగా మా మనవులాలించుము గుణదల మాత. గుణదల గుహలోన వెలసిన మాత, మాకై ప్రార్థించు యేసుని మాత. దేవుని చిత్తమై శ్రీ యేసుని తల్లిగా మా మనవులాలించుము గుణదల మాత. వందనమమ్మా మా గుణదల మాత, అభివందనం మా లోతు మాత. వందనమమ్మా మా గుణదల మాత, అభివందనం మా లోతు మాత.